ఒక రిడ్జ్ కార్ కస్టమర్ సస్పెన్షన్ ఇష్యూ ఉందని మా దగ్గరికి వచ్చాడు. ఆయన మమ్మల్ని ఎలా కన్సల్ట్ అయ్యాడంటే వాళ్ళ అబ్బాయి మా వీడియోస్ యూట్యూబ్లో చూస్తుండే అనమాట. తను మమ్మల్ని ఇలా కార్లో ఇష్యూస్ ఉన్నాయి అన్న దగ్గరికి వెళ్దామని చెప్పేసి మా దగ్గరికి తీసుకొచ్చాడు. సో మేము చెక్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం. తర్వాత కస్టమర్కి నీట్గా మేము ఏమేమి పార్ట్స్ రీప్లేస్ చేసినాం అనేది ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత కస్టమర్ని తీసుకొని ట్రయల్కి వెళ్ళినాం. ఆ ఫుల్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. యూ కెన్ వాచ్ ఇట్ దేర్. అంటే ఒకటి ఆయిల్ చూస్తాము, ఇక్కడ ఆయిల్ అంతా కారింది చూడండి. ఆయిల్ లేదంటే యాక్షన్ చూస్తాం అనమాట. మనకి ఎట్లా అంటే డ్రైవ్ అయినప్పుడు సౌండ్స్ వస్తుండే కదండి, దాన్ని బట్టి గెస్ చేసి షాక్స్ మార్చేసినాం. తర్వాత బ్రేక్స్ చూడండి అన్న, ప్యాడ్స్ కంప్లీట్గా అరిగిపోయినాయి. దీనివల్ల రోటర్స్ కూడా పోయినాయి. కొన్ని బండ్లకి రోటర్ స్కిమ్మింగ్ చేసే ఆప్షన్స్ ఉంటాయి, కానీ మీది కష్టం అన్న. స్కిమ్మింగ్ చేస్తే మరీ లైట్ అయిపోతుంది, ఈసారి ఎక్కువ ఇబ్బంది పడతారు, మధ్యలో బ్రేక్ డౌన్ అవుతుంది. నెక్స్ట్ బ్యాలెన్స్ రోడ్ బుషెస్ అన్న, ఇవి కూడా సౌండ్ రావడానికి ఒక రీజన్. నెక్స్ట్ ఇవి లింక్ రోడ్స్ అన్న, ఇవి కూడా చేంజ్ చేసేసినాం. ఇవి యాక్షన్ లేదు, ప్లస్ ఈ బూట్లు వెళ్ళిపోయి ఇక్కడ అంతా డస్ట్ ఫామ్ అవుతుంది అన్న. ఇదొకటి. స్టీరింగ్ ఎండ్స్ బాల్ జాయింట్స్ అన్న, స్టీరింగ్ ర్యాక్ సర్వీస్ చేయించినాం. స్టీరింగ్ ర్యాక్ కూడా ప్లే ఉండే, అది చేంజ్ చేద్దామని చూస్తే 35,000 ఉందన్న. ఇంకా ఏమంటే బుష్ చేసి సర్వీస్ చేసినాం అనమాట. ఇవి సరిపోతాయి. మళ్ళీ ఒక 3,000 ఆఫర్ చెప్పారు కదా, అది కంప్లీట్గా మొత్తం చేసేసినాము. ఒకసారి ఇప్పుడు ట్రైల్ వెళ్దామన్నా, మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే అర్థమైపోతుంది. సౌండ్ వస్తుండే చూడండి. ఇప్పుడు ఫ్రీ ఉంది, ఫ్రీ ఉంది. అది ఏమైందంటే సైలెన్సర్కి బుష్ ఉంటుంది అన్న. బుష్ అంటే రబ్బర్ సపోర్ట్ లాగే, అది పోయింది. అది కూడా మార్చేసినాం. ఓకే, స్టీరింగ్ కొన్ని రోజులు టైట్ ఉంటుంది అన్న, బుష్ చేసి ఉంటారు అనమాట లోపల. అది కొంచెం అరిగేంత వరకు, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఫ్రీ అయిపోతుంది. ఇది బాగుంది, ఫ్రీగా బండి పోయేటప్పుడు. థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ.